న్యూ ఇయర్ కి కేక్ కావాలా? ఇప్పుడే మీ దగ్గరున్న కేఎస్ బేకర్ స్టోర్స్ కి వెళ్ళి ఆర్డర్ చేయండి. బికాస్ ఇట్స్ నాట్ ఎ హ్యాపీ న్యూ ఇయర్, ఇట్స్ ఎ హ్యాపీ న్యూ ఇయర్. సినిమా బాగానే ఉందన్న. ఇలా డిఫరెంట్గా ఉంది క్యారెక్టరు, కొంచెం బింబిసారే కానీ డిఫరెంట్గా ఉంది. ఈసారి మాత్రము కళ్యాణ మిట్టి కొట్టాడు. 1947లో బ్యాక్గ్రౌండ్లో తీసుకున్నాడు కాబట్టి డ్రెస్సింగ్ స్టైల్లో కళ్యాణ్ రామ్ డిఫరెంట్గా అనిపిస్తుంది. సంయుక్త మీనంది కూడా బాగుంది. ఒక ఏజెంట్ లాగా వర్క్ చేశాడు. ఇందులో ఒక రాజుల దాంట్లో జరిగిందనే హత్య పైన ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. బాగుంది సినిమా అయితే, నాకైతే బాగా నచ్చింది. ఈసారి కళ్యాణ్ రామ్ అయితే ఇట్టు పడ్డది. ఈసారి అయితే చూడొచ్చు సినిమా, అట్లేం లేదు. మ్యూజిక్ కూడా బాగానే ఉందిలే, అట్లేం లేదు. కళ్యాణ్ రామ్ ఈసారి బింబిసార్ అంత కాకుండా బింబిసార్ డౌన్ అయింది కొద్ది, కానీ చూడొచ్చు సినిమా, అట్లేం లేదు. ఫ్యామిలీతో మంచిగా చూడొచ్చు సినిమా. మాలవిక క్యారెక్టర్ బాగుంది. నేనైతే 5కి 3 ఇస్తాను రేటింగ్. నేను కళ్యాణ్ రామ్, నేను ఎన్టీఆర్ ఫ్యాన్నే, బట్ చూడొచ్చు సినిమా. ఎవరే డిసప్పాయింట్ అవసరం లేదు. సినిమా అయితే చాలా హార్డ్ వర్క్ చేసింది. వెల్యుయేషన్స్ అయితే బాగున్నాయి. 90% ఫ్యామిలీతో అందరూ మంచిగా చూడొచ్చు సినిమా. ఎంటర్టైన్మెంట్. ఒక్క షో వేశారు, సలార్కి అయితే 6 షోలు వేశారు, ఇప్పుడైతే ఒక్క షో వేశారు. ఇదైతే నేను తీవ్రంగా ఖండిస్తున్నా. కళ్యాణ్ రామ్ అంటే ఏమిటి, సూపర్. ఒక యూఎస్లో ఎంఎస్ చేశారు, ఆంధ్రాలో అందగాడు ఆయన. అలాంటి వ్యక్తికి ఇంత తక్కువ కోఆపరేషన్ దండలు నాకు నచ్చట్లేదు. కొంచెం హైలైట్ చేయండి సార్. అంటే ఎక్సలెంట్, బాగా చేశారు. ఇదైతే ఆయన ఒక బెస్ట్ మూవీ అని చెప్పచ్చు. సంయుక్త మేనన్ సార్ తర్వాత నేను ఇదే ఆమె సినిమా చూడ్డా, మధ్యలో ఏదో సినిమా తీసినట్టుంది, కానీ ఆమె పర్ఫార్మెన్స్ చాలా బాగుందండి. ఆమె కొంచెం అదే ఫ్యాక్షన్, అదే గైడెన్స్ ఏజెంట్ టైపు. ఆమెకి అంత సాంగ్స్ అవి ఏమి ఇవ్వలేదు. ఆమె ఒక ఫ్రీడమ్ ఫైటర్ కింద లెక్కేస్తారు. సంయుక్తమైన ఒక ఏజెంట్ కింద చూపించి చాలా బాగుంది. ఆ తమిళనాడుని మించిపోయి, తమిళ మూవీస్ని మించిపోయాను ట్విస్ట్లు. ఆ రేస్లో, ఈ బాలీవుడ్లో రేస్ మూవీని మించిపోయిన ట్విస్ట్లు ఉన్నాయి, ధూమ్ మించిపోయిన ట్విస్ట్లు ఉన్నాయి. తమిళ్లో ఒక ట్విస్ట్ ఉంటే దానికి అసలు ఎవరో కనిపెట్టలేరు ఆ ట్విస్ట్. ఇందులో అంతకు మించి ట్విస్ట్లు ఉన్నాయండి. తెలుగు మూవీలో కూడా ట్విస్ట్లు ఇవ్వచ్చు అని చూపించారు డైరెక్టర్ గారు. సూపర్ ఉందండి. మ్యూజిక్ బాగుందండి. డెవిల్ చూసిన బ్రో. సో సినిమా బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అని అనిపించింది, బట్ ఎక్కడ కూడా మనకు బోర్ కొట్టదు. సెకండ్ హాఫ్ మాత్రం దుమ్ము దులిపేశాడు. సో సెకండ్ హాఫ్లో ఒక, సో మీకు ఆ సినిమా చూసేసేపు కూడా అరే మంచి ఫీలింగ్ వస్తుంది. సస్పెన్స్ సినిమాలు కానీ, ఎంటర్టైన్మెంట్ సినిమాలు కానీ, డిఫరెంట్గా సినిమాలు బాగా నచ్చుతుంది ఎవరికైనా. ఎందుకంటే చంద్రబోస్ అనే బ్యాక్గ్రౌండ్ తీసుకురు, కానీ ఎప్పుడైతే సుభాష్ చంద్రబోస్ అని తీసుకుని ఇంతకుముందు కూడా మనకు నిఖిల్ సినిమా వచ్చింది, కానీ అందులో పెద్దగా ఏం చూపించలేదు. కానీ ఇందులో మాత్రం ఆ సీక్రెట్ ఏజెంట్ ఏదైతే చూపిస్తాడో డెవిల్ అని చూపించి చాలా ఎంగేజింగ్గా, చాలా ఇంట్రెస్టింగ్గా పోతుంది. ఒకప్పుడు మనకి విలనా హీరోనా ఏంటని మనకు అర్థం కాదు. బట్ ఎప్పుడైతే ఇంటర్వెల్ తర్వాత ఒకటి మనకి రివీల్ చేస్తాడో ఎక్స్ట్రాడినరీ గూస్ బంప్ సీక్వెన్స్ అని చెప్పుకోవచ్చు. క్లాప్స్ ఓడిపోతాయి, అంత బాగా చేసిండు. కళ్యాణ్ రామ్ కూడా చాలా బాగా నటించిండు. సో సినిమాలో మీకు ఫస్ట్ హాఫ్ కొంచెం అక్కడక్కడ ల్యాగ్ అనిపిస్తుంది, కానీ సినిమాలో ఒక్కటి కూడా నెగిటివ్ పాయింట్ లేదు. ఎక్స్ట్రాడినరీ సినిమా. కళ్యాణ్ రామ్కి ఒక మంచి బ్లాక్ బస్టర్ పట్టిందని చెప్పి. ఆమె క్యారెక్టర్ కూడా బాగుంటుంది. యాక్చువల్లీ అంత గ్లామరస్గా ఏముండదు సినిమాలో, మొత్తం చీరకట్టు మీద ఉంటుంది, మంచిగా ఉంటుంది. సో సినిమాలో ఆమెకి 2 పాటలు ఉన్నాయి. సో ఆమె రోల్ కూడా మంచి ఇంట్రెస్టింగ్ రోల్ ఉంటుంది. మనకు ఆమె కూడా ఎక్కడ బోర్ అనిపించదు. ఆమె రోల్ కూడా కొంచెం ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి. సో ఈ సినిమా వండర్ఫుల్. ఆమె కూడా ఒక మంచి హిట్ పడిందని చెప్పి.